భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ అనమాట. సో ఈరోజే మనం వైజాగ్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్కి వెళ్తున్నాం. సో చాలా ఎగ్జైటింగ్ ఉంది. ఫస్ట్ డే కదా, ఎలా ఉంటుంది లోపల, ఎలా ఉంటుంది అంటే హైదరాబాద్ కను దీనికి చాలామంది కంపేర్ చేశారు. సో చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ ఈరోజు శ్రీకాకుళం నుంచి బయలుదేరుతున్నా. శ్రీకాకుళం నుంచి ఎయిర్పోర్ట్కి జస్ట్ 60 కిలోమీటర్స్. అంతకుముందు చాలా లాంగ్ అయిపోయేది అనమాట. శ్రీకాకుళం నుంచి వైజాగ్ వెళ్ళి, వైజాగ్ వెళ్ళే దారిలో ఫుల్ హెవీ ట్రాఫిక్ ఉండేది. సో బయటికి రావాలన్నా కూడా చాలా ఇబ్బంది ఉండేది. సో అటు వైజాగ్ వాళ్ళకి, ఇటు శ్రీకాకుళం వాళ్ళకి, మొత్తం ఉత్తరాంధ్రకి మిడిల్లో వచ్చింది కాబట్టి అందరికీ కొంచెం దగ్గరగా ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నాను నేను. సో జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. ప్రజెంట్ శ్రీకాకుళం ఏంటి జంక్షన్, ఏరియా పేరు నవభారత్ జంక్షన్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. వర్షం పడుతుంది లైట్గా. సో చూద్దాం ఎలా ఉంటుందో. లెట్స్ చలో. ఏదైతే ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ రోజే ఫ్లైట్లో వెళ్తున్నా. సో చాలా ఎగ్జైటింగ్ ఉంది. స్టాచ్యూ ఇంకా అవ్వలేదు. అల్లూరి సీతారామరాజు స్టాచ్యూ ఇంకా కడుతున్నారు. Hyderabad. Which airlines? Sonat flight. Via Vijayawada. Yeah. Okay, you can proceed this way. You can take? Yes, sir. Yeah, thank you.
సార్ ఇది. ఎయిర్పోర్ట్ బయట ఉంది అదేనా? అదే సేమ్. అంత కాస్ట్ ఇది ఎలా ఉంటాయి కాస్ట్? ఇది కాస్ట్ చాలా తక్కువగానే ఉంటుంది సార్. ఇది ఒకటి 1000 రూపీస్, 200, అదే 1200, 1300 ఆ కాస్ట్లో ఉంటుంది. ఏంటి షాప్ మొత్తం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కల్చర్ ఐటమ్స్ ఇవి కల్చర్ ఐటమ్సే ఉంటాయి సార్. ఆల్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ? బొబ్బులు వీణ అక్కడ ఉంది సార్. ఇది బొబ్బులు వీణ. ఇది పనస కర్రతో తయారవుతుంది. ఇది ఓకే. నెక్స్ట్ ఇది అనంతపూర్. ఇది మేక ఉంటుంది కదా, మేక చర్మంతో తయారు చేస్తారు. ఇది అనంతపూర్లో తయారవుతుంది. ఇది ఇదే మన మోడీ గారికి ఇచ్చింది ఇదేనా? ఇదే సార్. ఇది ఎంత కాస్ట్ సేమ్. అది? చిన్నదైతే 4200 పడుతుంది సార్. 4200 పడుతుంది. పెద్దదైతే 4000 పడుతుంది. డిఫరెన్స్ ఏంటంటే ఇది చేయడానికి 1 అవర్ పడుతుంది, ఇది చేయడానికి 2 అవర్స్ పడుతుంది. ఏం చేయడానికి? ఈ పెద్ద వీణ చేయడానికి 1 అవర్ పడుతుంది తయారు చేయడానికి. అయిపోద్దా? ఇది చిన్న వీణ చేయడానికి 2 అవర్స్ పడుతుంది. అందుకు దీనికి కాస్ట్ ఎక్కువ, పెద్ద దీనికి కాస్ట్ తక్కువగా ఉంటుంది. ఈ పెద్దదానికి ఇది ఎక్కువ కాస్ట్. ఇది పెద్దదానికి కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. చిన్నదేమో పెద్ద, అదే కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. చిన్నదానికి కాస్ట్ ఎక్కువ. ఓకే. దీనికన్నా పెద్దది? అది సేమ్ సైజ్. సేమ్ కాస్టా? సేమ్ కాస్ట్ అంటే దానికి గ్లాసెస్ అవి ఉంటాయి కాబట్టి కొంచెం ఉంటుంది. ఇంకేంటి స్పెషల్? అరకు ఏంటిది ఫేమస్ పూతరేకులు, డ్రై ఫ్రూట్స్. నెక్స్ట్ మన మాడుగుల హల్వా స్పెషల్. మాడుగుల హల్వా సార్. ఒకసారి రీజనబుల్ రేట్ కాస్ట్ సార్. నెక్స్ట్ తాండ్రి, ఆల్మండ్ మ్యాంగో తాండ్రి. ఎస్ సార్. అండ్ నెక్స్ట్ అరకు కాఫీ బీన్స్. కాస్ట్ రీజనబుల్ సార్. మనకు అరకులో గిరిజన ప్రాంతాల నుంచి వచ్చిన ఈ ఆర్గానిక్ కాఫీ స్థిరమైన సాగు, సముద్రమైన వారసత్వం మరియు అత్యుత్తమ రుచికి ప్రత్యేకత. చాలా టేస్టీగా ఉంటుంది సార్. అరకు కాఫీ అనేది A1, A2, A3 ఉంటుంది సార్. అందులో A1 అనేది మన ఎయిర్పోర్ట్లో అలో చేస్తారు. A2, A3 అనేది అలో చేయరు. అది ఎందుకంటే ఇది బ్రాండ్ సార్. అది అందులో కల్తీ ఉంటుంది. అందుకు A2, A3 అనేది మన ఎయిర్పోర్ట్లోకి అలో చేయరు. ఓన్లీ A1ది అలో చేస్తారు. మన ఇవి అగరబత్తి సార్. ఇవి సున్నితమైన బ్రాండ్, దేవస్థానానికి సంబంధించిన బ్రాండ్. ఇవి అన్ని ఐటమ్స్. స్కార్ఫ్ అన్నారు, దీన్ని దుప్పటాస్ అంటారు. ఇవి అదే నేత చేతులతో స్వయానంగా నేసినవి ఇవి. ఓకేనా? చీరలు. ఇది ఉప్పాడ పట్టు సార్. ఇది పిఠాపురం. ఇది కంచి పట్టు. ఇది పొందూరు ఖద్దర్. ఇది మంగళగిరి పట్టు. ఇది మచిలీపట్నం. ఇది మచిలీపట్నం సిల్క్. ఇది శ్రీకాళహస్తి. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఐటమ్సే ఉంటాయి సార్. దేవుడి విగ్రహాలు, అదే దేవుడి ఫొటోస్ అని అంటే మన అదే ఏమంటారు, తిరుమల వెంకటేశ్వర స్వామి టెంపుల్స్, అన్నవరం సన్ టెంపుల్స్, సింహాచలం టెంపుల్స్, శ్రీశైలం టెంపుల్స్ అలా అవైలబుల్. ప్రతిదీ మన ఇండియాకి సంబంధించినదే ఉంటుంది. ఎలిఫెంట్స్ సేమ్ సార్. ఇది విజయవాడలో ఒక పల్లెటూరులో, కొండపల్లిలో తయారయ్యే ఐటమ్స్ సార్.
के दौरान पावर बैंक का इस्तेमाल या चार्जिंग की अनुमति नहीं है। अगर कोई पावर बैंक डिवाइस एरर महसूस సో ఓవరాల్గా రివ్యూ ఏంటంటే చాలా బాగా అనిపించింది. కొన్ని స్టేట్స్ కానీ కొన్ని కంట్రీస్ తిరిగినప్పుడు అక్కడ మెయిన్ సిటీస్లో కూడా చాలా చిన్న ఎయిర్పోర్ట్స్ ఉంటాయి. సో మేజర్ ఎయిర్పోర్ట్స్ అక్కడక్కడ ఉంటాయి అన్నమాట. లైక్ ముంబైలో కానీ, ఢిల్లీలో కానీ, లేకపోతే హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, ఇవి పెద్దగా ఉంటాయి అన్నమాట. మేజర్ సిటీస్లో తప్ప మిగతా అన్ని స్టేట్స్లో చాలా చిన్న ఎయిర్పోర్ట్లు. సో ఇది చాలా పెద్దగా ఉంది. అలాగే చాలా సింపుల్ వేలో అయిపోయింది అనమాట. బోర్డింగ్ పాస్ దగ్గర నుంచి లోపల చెక్కింగ్ కానీ చాలా ఈజీగా అయిపోయింది. ఒక 10 అడుగులు వేస్తే అయిపోద్ది అనమాట బోర్డింగ్ పాస్ దగ్గర నుంచి ఫ్లైట్ ఎక్కే వరకు. చాలా బాగా అనిపించింది. లోపల కూడా ఉత్తరాంధ్ర సంబంధించిన కల్చర్ని ప్రజెంటేషన్ చేస్తా ఎయిర్పోర్ట్ కట్టారనిపిస్తుంది. చాలా బాగుంది. ఎయిర్పోర్ట్ కట్టేసాం అయిపోయిందని చెప్పి అనుకుంటూ ఉంటారు. బట్ ఇంకా అసలు స్టార్ట్ అవ్వాలా. ఎందుకంటే గత 40-50 సంవత్సరాల నుంచి చూసుకుంటాను ఉత్తరాంధ్ర అనేది వెనకబడిన ప్రాంతం అనమాట. అక్కడ నుంచి వలసలు వెళ్ళిపోతూ ఉంటారు. విజయనగరం కానీ, శ్రీకాకుళం కానీ, అక్కడ పనులు లేక అక్కడ నుంచి హైదరాబాద్, బెంగళూరు, తమిళనాడు అక్కడికి వెళ్ళిపోయి కాపీ మేస్త్రులు అలా చేసుకుంటూ ఉంటారు. గత 40 సంవత్సరాల నుంచి పాలించే వాళ్ళు ఉత్తరాంధ్రకి ఏమీ చేయలే. మళ్ళీ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఒక్కొక్క కుటుంబం వచ్చి ఒక 50 years 40 years పాలించారనమాట వాళ్ళు. అంటే అదే కుటుంబం గెలిచిద్ది, వాళ్ళే గెలుస్తారు. మరి అక్కడ మాత్రం ఏం డెవలప్మెంట్ ఉండదు. సో ఇప్పుడు ఎలాగోలా అది భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చింది. సో ఇప్పుడు ఎయిర్పోర్ట్ని బేస్ చేసుకొని అక్కడ డెవలప్మెంట్ చేస్తారని అనుకుంటున్నా. చూస్తూ ఉంటుంటే విజయనగరం నుంచి అటు ఇచ్చాపురం ఎండింగ్ వరకు, అంటే ఆంధ్ర ఎండింగ్ వరకు హైవే కనెక్టివ్ ఉంది. అలాగే 187 kilometers హైవే కనెక్టివ్ ఉంది. అలాగే దాని పక్కనే ఆనుకుని కోస్టల్ ఏరియా ఉంది. సో ఎంత డెవలప్మెంట్ చేయవచ్చు అంటే అంత డెవలప్మెంట్ చేయవచ్చు. బట్ గత 40 సంవత్సరాల నుంచి వదిలేశారు. అసలు మరి ఎందుకో మరి తెలియదు, వదిలేశారు. అక్కడ ఉన్న నాయకులు పట్టించుకోరు. కనీసం వాళ్ళకి మా ఉత్తరాంధ్రకి ఏదో ఒకటి చేయాలని చెప్పి ఇప్పుడు దాకా వాళ్ళు ఇప్పుడు ఎలాగోలా భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చింది. ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ని బేస్ చేసుకుని డెవలప్మెంట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నా. అలాగే మనకి టూరిజం సంబంధించిన, అంటే ఆ ఎయిర్పోర్ట్కి రావాలంటే మెయిన్గా టూరిజం ఉండాలి. దాని తర్వాత పక్కనున్న అన్ని నియోజకవర్గాల్లో డెవలప్మెంట్ జరగాలి. అంటే లైక్ ఐటీ కంపెనీస్ కానీ, లేకపోతే ఇండస్ట్రియల్ ఏరియాస్ కానీ. మీరు గత 40 సంవత్సరాల నుంచి చూసుకుంటే విజయనగరం, శ్రీకాకుళంలో కానీ ఒక్క ఇండస్ట్రియల్ ఏరియా లేదు. సో ఇప్పుడు ఎయిర్పోర్ట్ కట్టాము అని చెప్పి అనుకుంటే సరిపోదు. ఇప్పుడు ఆ ఎయిర్పోర్ట్తో పాటు అక్కడ ఉన్న డెవలప్మెంట్ జరిగితేనే కదా ఆ ఎయిర్పోర్ట్కి విలువ ఉంటుంది. లేకపోతే పాకిస్తాన్లో ఇస్లామాబాద్ ఏదో సిటీలో ఒక ఎయిర్పోర్ట్ బిల్డ్ చేశారు. సో అక్కడికి జనాలు రాక, లేకపోతే ఎవరు ట్రావెల్ చేయక అది క్లోజ్ చేశారు. సో రేపొద్దున కూడా అది కానీ ఆ ఉత్తరాంధ్ర కానీ డెవలప్మెంట్ అవ్వకపోతే సో ఇది కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా క్లోజ్ అయిపోద్ది. సో డెవలప్ అయ్యిద్ది అని చెప్పి నేను కోరుకుంటున్నా. అలాగే మనకేంటంటే విజయనగరం నుంచి అటుపక్క ఇచ్చాపురం వరకు హైవే కనెక్టివ్ ఉంది. దాని ఆనుకునే సీ ఏరియా, కోస్టల్ ఏరియా ఉంది. బోల్ అంతా ఇంపోర్ట్ చేయవచ్చు, బోల్ అంతా ఎక్స్పోర్ట్ చేయవచ్చు, బోల్ అంతా బిజినెస్ చేయవచ్చు, పెట్టుబడులు తీసుకురావచ్చు. అలాగే టూరిజం సంబంధించిన అరకు కూడా ఉంది. సో దాన్ని కూడా ఇంకా డెవలప్ చేయవచ్చు. వేరే స్టేట్స్ నుంచి అరకు కూడా వచ్చే వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఎయిర్పోర్ట్. సో దాన్ని కూడా ఇంకా డెవలప్ చేయాలి. అలా చేయకుండా మనల్ని అలా వదిలేస్తే ఎయిర్పోర్ట్ కూడా అలానే ఉండిపోద్ది.
సో నాకు ఓవరాల్గా అయితే నచ్చింది. సో దీన్ని బేస్ చేసుకుని ఆ ఉత్తరాంధ్ర మొత్తం డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.